వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా ప్రజల్లోకి రాబోతున్నారు. పాదయాత్ర కంటే ముందుగా బస్సు యాత్రగా కార్యకర్తలను కలవబోతున్నారు. కార్యకర్తలను కలిసి వారి సమస్యలను తెలుసుకోబోతున్నారు. కార్యకర్తలతో నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు. ఇది వైఎస్ఆర్సీపీలో కీలక పరిణామం. అదేవిధంగా రాజకీయంగా కూడా చాలా కీలక పరిణామం. ఎందుకంటే ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీ కమిటీల నియామకం పూర్తి చేసి, ఇన్ఛార్జీల నియామకం పూర్తి చేసి, క్యాడర్తో నేరుగా కలవడం ద్వారా కార్యకర్తల ఉత్సాహం వస్తుంది. కార్యకర్తలతో ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు ధీటుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండకుండా ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా పార్టీ బలం తెలుగుదేశం పార్టీకి అర్థమవుతుంది. అదే సమయంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ బలవంతంగా లేదంటే దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డుకునే ప్రయత్నం చేసినా, ఓడించే ప్రయత్నం చేసినా, నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా అది వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తులో ప్లస్గా మారి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యకాండ పైన ఒక వ్యతిరేకత వస్తుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పాల్గొనడం వైఎస్ఆర్సీపీకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పాల్గొనాలంటే కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కలిసి వారితో మాట్లాడి వారికి భరోసానిచ్చి వారిలో ధైర్యాన్ని నింపితే కార్యకర్తలు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫైట్ చేస్తారు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఈ వ్యూహం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. 2027 జూలైలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉండబోతుంది. పాదయాత్ర కంటే ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2026 జనవరిలో బస్సు యాత్రగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఎంపిక చేసిన నియోజకవర్గాలు, ఎంపిక చేసిన జిల్లాల్లో క్యాడర్తో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ప్రజా సమస్యలపైన మాట్లాడబోతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలు తెలుసుకుంటారు, వాటిపైన మాట్లాడతారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు, క్యాడర్తో మమేకం అవుతారు, క్యాడర్కు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటారు, ఇన్ఛార్జ్కు క్యాడర్కి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. మొదట పార్టీ కమిటీల నియామకం, ఆ తర్వాత ఇన్ఛార్జీల నియామకం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, బస్సు యాత్ర తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయడం, ఆ తర్వాత పాదయాత్ర. ఈ పాదయాత్రకు వెళ్లే ముందు ఇవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత ముందుకు వెళ్ళాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఈ విధానం వైఎస్ఆర్సీపీకి చాలా కీలకం. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ బలపడడానికి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ఎత్తులు, అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు, రచిస్తున్న ప్రణాళిక వైఎస్ఆర్సీపీని పటిష్టంగా మార్చబోతున్నాయి. వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయబోతున్నాయి. వైఎస్ఆర్సీపీకి చాలా కీలకమైనటువంటి అంశాలుగా మనం గుర్తించవచ్చు. వైఎస్ఆర్సీపీ పాల్గొన్న మొదటి ఎన్నికలను పరిశీలించినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ఎత్తులు, అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు, ప్రణాళికలు వీటన్నిటిని పరిశీలించినప్పుడు ఒక చాలా తేడా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి చాలా పరిణితి చెందారు. రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా ఎలా ముందుకు వెళ్తే సక్సెస్ అవుతామనే ఒక స్పష్టమైనటువంటి వైఖరితో, ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు, జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాలు స్పష్టంగా ఆయన ప్రణాళిక, ఆయన కార్యాచరణను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇంత క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి 2029లో అధికారంలోకి రావడం చాలా సులువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారుతోంది. అంతకంటే ముందు వైఎస్ఆర్సీపీ నిర్మాణాత్మకంగా బలపడుతోంది, క్రియాశీలకంగా మారుతోంది. కార్యకర్తలను క్రియాశీలకంగా ఎన్నికల రంగంలోకి దించడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పెద్ద అసెట్. వైఎస్ఆర్సీపీ ఈ వ్యూహాత్మకమైనటువంటి అడుగుల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోబోతోంది. అదేవిధంగా 2029 సాధారణ ఎన్నికలను ఎదుర్కోబోతోంది. ఇది వైఎస్ఆర్సీపీ విజయం సాధించడానికి చాలా కీలకమైనటువంటి అడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనవరిలో జిల్లాల పర్యటనకు వస్తారు, బస్సు యాత్రగా వస్తారు, నియోజకవర్గాల్లో పర్యటిస్తారు, క్యాడర్తో సమావేశం అవుతారు, కీలక అంశాలపైన మాట్లాడతారు. ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేసే విషయాలు, లేదంటే మాట్లాడే సమస్యలు, వాటి గురించి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే విధానం ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయి, వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్గా మారుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.